అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. ఓం నమ శివాయ ఓం నమ శివాయ అంటూ శివనామ స్మరణతో అటవీ మార్గాలు మారుమోగుతున్నాయి. భక్తుల శ్రద్ధల మధ్య శివస్వాములు భక్తులు పాదయాత్రగా ముందుకు సాగుతున్నారు. వేలాది కిలోమీటర్ల ప్రయాణాన్ని పూర్తి చేస్తూ పవిత్ర క్షేత్రమైనటువంటి శ్రీశైలానికి పాదయాత్రగా చేరుకుంటున్నారు. శ్రీ బ్రహ్మరాంబ సమేత మల్లికార్జున స్వామివారిని దర్శించుకోవాలనేటువంటి ఆరాటంలో కొండలు గుట్టలు దట్టమైనటువంటి అడవులను దాటుకుంటూ ఓం నమ శివాయ అంటూ తమ యొక్క ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు. శారీరక కష్టాన్ని లెక్క చేయకుండా నియమనిష్టలతో అంచెలంచెల భక్తితో ఈ పాదయాత్రను శివస్వాములు సార్థకం చేస్తున్నారు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల వేళ భక్తుల రద్దీ మరింత పెరిగింది. శివదీక్షతో తపస్సుతో సాగుతున్నటువంటి ఈ యాత్ర శ్రీశైల క్షేత్రానికి మరింత ఆధ్యాత్మిక కాంతిని తెస్తుంది. ఇక నంద్యాల జిల్లా శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఫిబ్రవరి 8 నుంచి ప్రారంభమయ్యాయి. ఇక 18వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు నిర్వహించేందుకు ఆలయ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. మహాశివరాత్రి సందర్భంగా భక్తులు శివదీక్ష చేపట్టినటువంటి స్వాములు పాదయాత్రగా శ్రీశైల క్షేత్రానికి చేరుకుంటున్నారు. కొందరు భక్తులు తమ ప్రాంతాల నుంచి పాదయాత్ర చేస్తూ శ్రీశైలానికి బయలుదేరగా మరికొంతమంది వెంకటాపురం నుంచి పాదయాత్ర సాగిస్తున్నారు. అటవీలోని కఠినమైనటువంటి దారులు, ఎత్తైనటువంటి గుట్టలు, చల్లని గాలులు ఏ అడ్డంకి వచ్చినా నా శ్రీశైలం యొక్క శివనామ స్మరణతో భక్తులు ముందుకు సాగుతున్నారు. ఇక చేతుల్లో త్రిశూలాలు, భుజాలపైన ఇరుముడులు, మెడలో రుద్రాక్షమాలలు ధరించి శివస్వాములు భజన చేస్తూ అడుగులు వేస్తున్నారు. మేము కొత్తకోట ఆత్మకూరు నుంచి బయలుదేరినాం స్వామి. ఇన్నొక్కట్లేదు, మొన్న 3 days అవుతుంది. 3 daysకి శ్రీశైలం రీచ్ అవుతున్నాము. ఇంకా కాలినడక అంటే మొత్తం అంత సౌలభ్యం బాగానే ఉంది. ఇప్పుడు మేము దర్శనానికి వెళ్తున్నాం. 50 మేము 50 మంది వస్తున్నాం స్వామి. 50 members వస్తున్నాము. మాకు అంత సౌలభ్యం మంచిగా ఉంది. వాటర్ కానీ ఫ్రూట్స్ కానీ అన్నీ మాకు సేవ బాగానే చేస్తారు. శ్రీశైలం అంతా మంచిగా ఉంది సార్. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీశైలంలో భక్తుల రద్దీ రోజురోజుకు పెరుగుతుంది. కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వస్తున్నారు. సో కొందరు వందల కిలోమీటర్లు నడిచి చేరుకుంటుంటే మరికొందరు కుటుంబ సమేతంగా దీక్షలతో పాదయాత్ర చేస్తున్నారు. మార్గం మధ్యలో గ్రామస్తులు భక్తులకు నీరు, పానీయాలు, అన్నదానం ఏర్పాటు చేసి సేవలందిస్తున్నారు. పేరు శ్రీనివాస్, వికారాబాద్ డిస్టిక్, దారుణ్ మండల్, దోర్నాల్ విలేజ్. మేము 14 years అవుతుంది మాలేసి. ఇప్పటికి 4 times పాదయాత్ర వేయడం అయింది. 6 రోజులైంది మేము బయలుదేరి. 8వ తారీఖు బయలుదేరినాము. ఈరోజు 13వ తారీఖు ఈ టైంకి మేము శ్రీశైలం చేస్తున్నాం. దారి మధ్యలో దాతలు చాలామంది ఉన్నారు స్వామి. పండ్లు కానీ అల్ప కానీ భిక్ష కానీ పెట్టడానికి చాలామంది దాతలు ఉన్నారు. ప్రతి 10 kilometers 5 kilometers భిక్ష పెడుతున్నారు. పండ్లు ఫలారాలు అయితే ప్రతి 2-3 kilometers ఒక దగ్గర గిట పండ్లు ఫలాలు ఇస్తున్నారు. పండ్లు ఫలాలు మొత్తం ఇస్తున్నారు. అన్నీ మంచిగానే ఉన్నాయి. శారీరక అలసట ఉన్న ఆధ్యాత్మిక ఉత్సవం మాత్రం తగ్గడం లేదు. ఇక శివయ్య దయతో యాత్ర విజయవంతం కావాలి అంటూ ప్రతి అడుగులోనూ ప్రార్థనలు చేస్తున్నారు. శ్రీశైలంలో భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామివారిని దర్శించుకోవడమే తమ లక్ష్యమని భక్తులు చెబుతున్నారు. భక్తి నియమం, తపస్సుతో సాగుతున్నటువంటి ఈ పాదయాత్ర మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు ప్రత్యేకమైనటువంటి శోభను తీసుకువస్తుంది.